రాబోతున్న నరసింహ చతుర్దశి సందర్భంగా మనం అందరం కూడా మెడిటేట్ చేయాల్సిన అంశం ఏంటంటే, నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి కాదు, ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి ఆవిర్భవించాడు. ఆ భగవంతుడు శాంత స్వరూపుడైనప్పటికీ కూడా అంత ఉగ్రంగా, ఆవేశంగా ఆవిర్భవించడానికి కారణమేంటి? నా భక్తుడిని ఇబ్బంది పాలు చేస్తున్నవాడెవరు అని తన భక్తుణ్ణి రక్షించడానికి ఆ భగవంతుడు అంత ఉగ్రావేశంతో ఆవిర్భవించాడనమాట. భగవంతుడు నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించాలి అంటే ఆయన కేవలం తలుచుకుంటే చాలు, అతను అక్కడికక్కడే మరణిస్తాడు. కానీ స్వయంగా తన చేతులతో తన భక్తుణ్ణి రక్షించుకోవాలని భగవంతుడు ఆవిర్భవించాడు. ఎక్కడ నీ స్వామి చూపించు అని సవాలు చేసిన హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడు సమాధానంగా ఈ స్తంభము యందు కూడా ఉన్నాడు అని చూపించినప్పుడు, ప్రహ్లాదుడి యొక్క మాటను సత్యం చేయడానికి అంతటా వ్యాపించి ఉన్న భగవంతుడు ఆ యొక్క స్తంభము నుంచి వ్యక్తమయ్యాడు. హిరణ్యకశిపుణ్ణి సంహరించాక కూడా చల్లారని ఆయన యొక్క ఉగ్రాన్ని చూసి బ్రహ్మాది దేవతలు కూడా భయంతో శంకిస్తున్నారు. అప్పుడు బ్రహ్మ యొక్క సలహా మేరకు, నైనా ప్రహ్లాద, ఇది వరకు ఎప్పుడూ చూడనటువంటి రూపంలో స్వామిని మేము చూస్తున్నాము. నీ కోసమే ఈ రూపాన్ని ధరించిన ఆ భగవంతుణ్ణి నీవు మాత్రమే ప్రసన్నం చేయగలవు. ప్రహ్లాదుడు ఎటువంటి సంకోచం లేకుండా, ఎటువంటి భయం లేకుండా తను ముందుకెళ్ళి భగవంతుణ్ణి తన యొక్క దివ్య ప్రార్థనలతో స్తుతిస్తాడు. కాబట్టి నరసింహస్వామి అంటే భక్తులకి ఎంతో ప్రీతి. ఆయనను చూసి భయపడరు, ఎందుకంటే ఆయన భక్త రక్షకుడు.